పేటీఎం బ్యాచ్కి మైండ్ మోకాల్లో కాదు అరికాల్లో ఉంటుందని ప్రతిసారి ఎందుకంటామంటే ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది సొల్లువాగుడు వాడటమే కాదు, ఇంకా దేన్నైనా సరే నిజాన్ని కూడా అబద్ధం చేసేసి కట్టిన దాన్ని కూడా కట్టలేదు అనేటువంటి దాని మీద వీళ్ళు ఎంత ఫోకస్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. ఎంత గొర్రె బ్యాచ్, ఎంత మైండ్లెస్ బ్యాచ్ ఉంటారంటే వీళ్ళని చూస్తేనే అర్థమవుతుందేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మౌలిక వసతులు అందరికీ అందాలి అని ఒక్క నాయకుడు వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయనకు వస్తున్నటువంటి అవార్డులు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డులు, జాతీయ అవార్డులు చూస్తేనే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎందుకంటే మౌలిక వసతులు ఎక్కడో మారుమూల కొండ గ్రామాల్లో ఉండేటువంటి గిరిజనులకి అలాగే మిగతా గ్రామాలకి కూడా ఎలా అయితే అందరికీ సమపాళ్లలో అందించేటువంటి ఒక నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చారు. ఆయన ప్రత్యేకంగా అడవి గ్రామాలకు పాలిట ఒక వరంగా ఆయన మారారు అని చెప్పాలి. అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి స్వయంగా ఆయన తిరిగినటువంటి గ్రామాలు, ఆయన చూసినటువంటి కష్టాలని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే గ్రామాలకు వెళ్ళి నేను మీకోసం ఉన్నాను, మీ కాలికి ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకుంటాను అనేటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఆయన సొంత డబ్బులతో కూడా చాలా చేసినటువంటివి ఉన్నాయి. ముందు దీంట్లో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఫేషన్ నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది, మనందరికీ తెలుసు, ఒక పేజ్ నుంచి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు గతంలో అడవితల్లి బాట పట్టి అక్కడ అరకు జిల్లాకి సంబంధించి పెదపాడు అనేటువంటి ఒక విలేజ్లో ఆయన వెళ్ళినప్పుడు రోడ్లు కానీ మౌలిక వసతులు అంటే కనీస రోడ్డు కావచ్చు, అక్కడ స్కూల్ కావచ్చు, లేదంటే తాగడానికి నీళ్లు కావచ్చు లేనటువంటి పరిస్థితిని చూసి డెఫినెట్గా ఇది నేను తీసుకుంటా, ఇది పూర్తి చేద్దాం అని చెప్పి చెప్పటం కాదు, ఆయన అధికారంలోకి వచ్చిన హామీ ఇచ్చిన 2-3 నెలల్లోనే ఆ ఊరికి రోడ్డు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ స్కూల్కి కూడా, అక్కడ గిరిజన పిల్లలందరూ కూడా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలనేటువంటి దాంతో ఆయన స్కూల్ని సందర్శించి ఆ రోజు ఇచ్చినటువంటి మాట నాకు బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళ చెప్పేటువంటి సొల్లు పేటీఎం బ్యాచ్ ఏ రకంగా కట్టినటువంటి బిల్డింగ్ను కూడా కట్టలేదనేటువంటి దాన్ని వీళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నేను ప్రత్యేకంగా అక్కడ చూశాను. వీళ్ళకి ఈ పేటీఎం బ్యాచ్కి ఎలాగో కట్టిసావరు, వీళ్ళ జీవితంలో 5 ఏళ్లలో వీళ్ళు పీకింది లేదు. పైగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఈలోపే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని కూడా కట్టలేదనేటువంటి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళ మైండ్ని, వీళ్ళ ఆలోచనల్ని, వీళ్ళ పేటీఎం డబ్బుల కోసం వీళ్ళ ఎంతగా దిగజారుతారా అని అనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే ఆ స్కూలు ఫౌండేషన్లో ఉన్నప్పుడు కరెక్ట్గా నేను సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు అక్కడే ఉన్నాను. నేను ఒక ఛానల్కి సంబంధించి అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా ఆ విలేజ్ రోడ్డు వేసారు, ఆ రోడ్డును చూపిస్తూ నేను వీడియోలు చేసి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళా. పక్కనే ఫౌండేషన్ జరుగుతుంది, ఇప్పుడు ఆ స్కూలు పూర్తయిపోయింది అంటే దాని మీద నేను ఇంకో ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. హ్యాట్స్ ఆఫ్ అండి, ఇంత ఫాస్ట్గా చేస్తారనుకోలేదు. ఆ పిల్లలు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి చేంజెస్ కనిపిస్తాయి. ఎందుకంటే సాధారణ ప్రజల్లాగా ఆ అడవి బిడ్డలు కూడా చదువుకుని ప్రయోజకులయ్యి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ తరాలని, రేపటి తరాలని కూడా మార్చుకునేటువంటి పరిస్థితికి మీరు అంకురార్పణ చేశారు అని చెప్పి మాట్లాడుకున్నాం. అలాంటి దాన్ని కూడా వీళ్ళ ముఖానికి ఎప్పుడన్నా ఊరికి ఒక రోడ్డు వేసిందే లేదే, పైగా వేసినటువంటి రోడ్లని, కట్టినటువంటి స్కూళ్ళను కూడా కట్టలేదనేటువంటి మాట మాట్లాడుతుంటే ఈ బ్యాచ్ని ఏమనాలి? నవ్వు వస్తుంది నాకు చూస్తుంటే. అంటే మిగతా వాళ్ళ గురించి అంటే నాకు తెలియదు, కానీ నా కళ్ళతో నేను చూసా ఆ స్కూల్ నిర్మాణానికి సంబంధించి, ఆ ఊరికి సంబంధించి ప్రజలతో ఎంతో అద్భుతంగా వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, వాళ్ళు గంజాయి బారిన పడి గంజాయికి సంబంధించి ఎంతో పెంపకానికి సంబంధించి వాళ్ళు దాంట్లో వెళ్ళిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ గిరిజనులు అలా గంజాయి పెంపకానికి సంబంధించి వెళ్లకుండా దాన్ని మనం ఆపాలి అంటే మనం ప్రత్యామ్నాయం చూపించాలి. వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి అందినట్టే అన్ని వసతులు వాళ్ళకి అందితే వాళ్ళు అలాంటి పరిస్థితికి ఎందుకు వెళ్తారు అని ఒక రూట్స్ నుంచే ఆయన కింద లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి వాటిని సరిదిద్దుకుంటూ పిల్లలకి మంచి చదువు కావాలి, వాళ్ళు బయటకు వచ్చి బాహ్య ప్రపంచాన్ని చూసి వాళ్ళు కూడా ఈ అభివృద్ధిలో భాగం అవ్వాలి అనేటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో
వీళ్ళేమో గంజాయి పెంపకాన్ని దేశం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే ఆయనేమో దాన్ని కంప్లీట్గా నిర్మూలన చేసి మళ్ళీ ఇంకెప్పుడూ కూడా అటువైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా రానివ్వకుండా ఆయన చేస్తున్నటువంటి ఆ పనులు చూస్తుంటే కనీసం సంతోషపడకుండా ఇలాంటి మరి ఏం నాకు తెలిసి ఏంటంటే గంజాయికి ఇక్కడ మళ్ళీ వీళ్ళు అమ్ముకోవడానికి కష్టమైపోతుందేమో రావట్లేదేమో అందుకనే వాళ్ళని మళ్ళీ అలాగే పంపించేయాలనేటువంటి దాంట్లో ఇంకా ఏమన్నా ప్లాన్స్ చేస్తున్నారేమో అనిపించింది. ఏదేమైనా చెప్తున్నాను కదా, ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కొన్ని వందల కార్యక్రమాలు 2 సంవత్సరాల్లోనే చేశారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేంది పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లోనే వాళ్ళకి 10 రెట్లు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించినటువంటి పరిస్థితి. ఇంకా 5 ఏళ్లలో వీళ్ళు ఇలాంటివి ఎన్నైనా వేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కొన్ని వందల వేల కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో వీళ్లకు కనువిప్పు కలిగేలా ఇలాంటివి ఎన్ని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసుకున్నా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూనే వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు.